హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్, rrbsikindrabad.gov.in. మనకి క్రోమ్లో టైప్ చేస్తే సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదా, అప్లికేషన్ లింక్ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నంబర్ RPF 1/2024 సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను మీకు లైవ్లో. సో అప్లికేషన్ అనేది నేను ఇలా క్లిక్ చేస్తే మనకి లింక్ అనేది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి టాప్లో అనమాట, ఇక్కడ ఉంది కదండి అప్లై లింక్ అని ఉంది కదా, ఇక్కడ మనము క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ క్రియేట్ చేసుకోలేదంటే కనుక మీరు క్రియేట్ అన్ అకౌంట్ మీద ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనకి క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో మీరు ప్రీవియస్గా ఇంతకుముందు ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఏమైనా అప్లై చేసుకుంటే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయి ఉంటుందన్నమాట మీ పేరు మీద. సో మీ యొక్క ఫోన్ నెంబర్ మీద అకౌంట్ క్రియేట్ అయి ఉంటే కనుక ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ఏ అకౌంట్ లేదు అంటే కనుక ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ మనమైతే కనుక ఇండియాని క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలానే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ నేమ్ ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ రీటైప్ సేమ్ ఇక్కడ ఎలా ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అలానే ఎంటర్ చేయాలి. అండ్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో మ్యాక్సిమం నో పెట్టేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలా. సో రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ చూస్తే ఇంకా జెండర్, సో మీ యొక్క జెండర్ ఏదైతే అదనమాట. అండ్ రీసెలెక్ట్ జెండర్. నెక్స్ట్ చూస్తే ఇంకా ఫాదర్స్ నేమ్, ఇక్కడ కూడా యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయాలన్నమాట. రీటైప్ ఫాదర్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మదర్ నేము, తర్వాత రీటైప్ మదర్ నేము. ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో మన యొక్క ఆధార్ కార్డులో నంబర్లు ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం వెరిఫై యూజింగ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేస్తే కనుక మన యొక్క ఆధార్ నెంబర్కు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అందులో నుంచి ఆ ఓటీపీ నెంబర్ని మనం ఎంటర్ చేస్తే కనుక మన యొక్క ఆధార్ నెంబర్ అనేది, మన యొక్క ఆధార్ కార్డ్ అనేది వెరిఫై అవుతుందన్నమాట. సో అదన్నమాట. ఇన్ కేస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేస్తే, ఇన్ కేస్ ఆధార్ కార్డు లేకపోతే కనుక సో ఇక్కడ చూస్తే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదని కనుక నో అని పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సో నీకు ఏదైనా ఆధార్ కార్డు లేకపోతే కనుక మనము ఏదో ఒకటి ప్రూఫ్ అనేది పెట్టవలసి అనమాట. ఏదో ఒకటి ఇక్కడ ఐడి ప్రూఫ్ అడిగారనమాట. సెలెక్ట్ ఏ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి. సో దాని యొక్క నంబర్, డాక్యుమెంట్ నెంబర్, ఏదైనా ఇన్ కేసు ఏదైనా ఓటర్ కార్డు కానీ తర్వాత రేషన్ కార్డు కానీ నెంబర్ ఉంటుంది, దాని మీద నెంబరు ఏదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తామో దాని నెంబర్ అయితే ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అది ఎవరికంటే కనుక ఇక్కడ ఏవే ఉన్నాయో అవే అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎంప్లాయీ ఐడి కానీ, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇఫ్ స్టడింగ్ ఏదైనా స్టడీ చేస్తామంటే దానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటే కనుక ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన నంబర్ అయితే కనుక మనము ఎంటర్ చేయవలసి అనమాట. సో ఎవరు అథారిటీ, ఎవరు ఇచ్చారనమాట. సో ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఎక్కడ ఇష్యూ చేశారు, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, అవన్నీ ఎందుకు గోలా, మనకి ఆధార్ కార్డు ఉందని మెన్షన్ చేస్తే కనుక నో ప్రాబ్లం, డైరెక్ట్ ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఆధార్ కార్డు లేని వాళ్ళకైతే ఈ ప్రాసెస్, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకైతే కనుక జస్ట్
వెరిఫై ఆధార్ అని కొడితే ఇంకా ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే ఇంకా వెరిఫై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అనమాట. సో ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేసింటారో దానికి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ మనకి ఒక టిక్ మార్క్ పడుతుంది. సో అప్పుడే అది మ్యాచ్ అయినట్టు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మన యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫోన్ నెంబర్ అనేది మన పర్సనల్ ఫోన్ నెంబర్ కానీ, లేదా మన పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ కానీ, లేదా మన రిలేటివ్స్ నెంబరు మ్యాక్సిమం మనకు సంబంధించిన వాళ్ళైతే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్లు అయితే అసలు ఇవ్వకండి, ఎందుకంటే ఆ నెంబర్ మీదనే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎంటైర్ ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఆ నెంబర్ ద్వారానే అన్నీ జరిగిపోతుంటాయి అనమాట. సో మీకు సంబంధించిన రిలేటివ్స్, మీ పేరెంట్స్ వాళ్ళది మాత్రమే ఇచ్చుకోండి అనమాట. సో ఇక్కడ మనకి జనరేట్ మొబైల్ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఓటీపీ, మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ ఎంటర్ చేసినారో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక అది కూడా ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయినట్లుగా గ్రీన్ మార్క్ చూపిస్తుంది అనమాట. సో టిక్ మార్క్ పడుతుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్. సో మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అనమాట. ఈ పాస్వర్డ్ ఎందుకంటే కనుక మీరు నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ నెంబరు, ఈ యొక్క పాస్వర్డ్ ద్వారానే మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది ప్రతిసారి. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అన్నా, తర్వాత ఫీజు కట్టాలి అన్నా, తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అన్నా, సో ప్రతిదీ ఏంటంటే ఈ యొక్క పాస్వర్డ్ ద్వారానే మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. సో మీకు గుర్తుండేటట్టుగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఉంది కదా 4076 అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే కనుక మీ పేరు మీద, మీ యొక్క మొబైల్ నెంబర్ మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది ఇప్పుడు మీకైతే చూపించాను. నెక్స్ట్ అకౌంట్ ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది ఆర్ఆర్బీలో, మాకు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ నుండి ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఉంది కదా, ఒకసారి బ్యాక్ వెళ్తాను. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాను అనమాట. ఇది ఒకసారి చూద్దాము. సో ఇలా క్యాప్స్ అని ఎంటర్ చేస్తే కనుక మనకి ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది అనమాట. అప్పుడు ఇది ఓకే అని అంటున్నాడు. సో ఇదనమాట. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ అనేది నేను క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఆన్లైన్ అప్లికేషన్ మీద. సో ఇక్కడ మనకి రెండు అప్లికేషన్స్ అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అప్లికేషను, రెండు వచ్చేసి కానిస్టేబుల్ అప్లికేషన్. సో రెండింటికి ఒకే అప్లికేషన్ కుదరదు. మీన్ కేస్ మీకు ఇంటర్మీడియట్ ఉందా, ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. 10th క్లాస్ ఉంటే కనుక ఈ అప్లికేషన్ కానిస్టేబుల్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబోర్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ ఇక్కడ టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కానిస్టేబుల్ అప్లికేషన్కి మీరు అప్లై చేస్తున్నట్లు. సో సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. రెండింటికి అప్లై చేయాలి అంటే ఒకేసారి అయితే అవ్వదు. ఫస్ట్ ఏదో ఒకటి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చేసుకోవాలి. సో రెండింటికి ఒకేసారి అప్లై చేసుకోవడానికి కుదరదు. రెండింటికి సపరేట్ ఫీజులు కట్టవలసిందే. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అదనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ 10th క్లాస్ ఉన్న వాళ్ళైతే కనుక ఇది అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ కూడా అక్కడ 10th క్లాస్ అని పెట్టుకున్న నో ప్రాబ్లం, లేదా బీటెక్ డిగ్రీ ఏది పెట్టుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి 10th క్లాస్తో పాటు మనకి గ్రాడ్యుయేషన్ ఉండాలి, డిగ్రీ ఉండాలన్నమాట. ఏదైనా డిగ్రీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే సబ్ ఇన్స్పెక్టర్కు ఎలిజిబుల్ అనమాట. సో మాకు ప్రతి ఒక్కరు డిగ్రీ ఉన్నవారంటే ఖచ్చితంగా 10th ఉంటుంది, తర్వాత డిగ్రీ ఉన్నదంటే ఇది కూడా రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీ చాయిస్ అనమాట. రెండింటికైనా అప్లై చేసుకోవచ్చు, లేదా దానికైనా అప్లై చేసుకోవచ్చు. అట్ ఎ టైం రెండింటికి అయితే అప్లై చేయలేము. ఏదైనా ఒకటి అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్ ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేనైతే టెక్నీషియన్కి అప్లై చేస్తున్నానండి. ఒకసారి చూద్దాము ఎట్లా ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ బాక్స్లో టిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను.
అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డు ద్వారా నేను వెరిఫై చేశాను కాబట్టి ఇలా వచ్చిందనమాట, అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డు. మీరు కనుక ఏఎల్పికి కానీ లేదా టెక్నీషియన్ కానీ అప్లై చేసుకోవాలంటే ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. ఆల్రెడీ అందులో ఉన్న డేటా మాత్రమే తీసుకుంటుందండి. సో మనం ఏమీ కొత్తగా చేయక్కర్లేదు, ఒక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాడ మాత్రమే మనము చేంజ్ చేయవలసి ఉంటుంది, ఆ లాస్ట్ ఫీజు కట్టవలసి ఉంటుంది అనమాట. సో అంతకుమించి మనం ఇందులో ఏం చేసేది ఏమి ఉండదన్నమాట, మొత్తం మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట డేటా, ఎందుకంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి. ఫస్ట్ కొన్ని అయితే కనుక ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వచ్చింటుంది అనమాట. అవి ఎక్కడ నుండి వస్తాయంటే కనుక మనం ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేటాం కదా, ఆ డీటెయిల్స్ ద్వారా మనకి మొత్తం అయితే అన్నీ వస్తాయన్నమాట. కొన్ని అయితే మనము ఇవ్వవలసి ఉంటుంది అనమాట, అది ఒకసారి ఏంటి అనేది చూద్దాం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మనం ఇవ్వాల్సినవి మదర్ టంగ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఆటోమేటిక్ వచ్చేసినాయి ఇవన్నీ. సో ఇంకా మనం ఏమైనా కొన్ని పెండింగ్ ఉంటే కనుక ఒకసారి చూద్దాం, అవి మాత్రమే మనం ఫిల్ చేయవలసి ఉందన్నమాట. సో మనకైతే ఈ విధంగా వచ్చిందనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తే పర్సనల్ డేటా వచ్చేసి మనకి ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్గా మనం క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసేటప్పుడు, మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే డేటా ఇచ్చింటామో అదంతా మొత్తం మనకి వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కిందికి ఒకసారి చూద్దాము ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో క్యాస్ట్ ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఎవరు ఇష్యూ చేశారు ఆ యొక్క సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు ఎంటర్ చేయాలి, తర్వాత ఇష్యూ స్టేట్ ఏ స్టేట్ ఇష్యూ చేసింది, తర్వాత ఇష్యూ డేట్ సర్టిఫికేట్ మీదనే డేట్ ఉంటుంది అనమాట, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్. తర్వాత డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫర్ ది ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ కొరకు మీకు ఏమైనా ఫ్రీ పాస్ కావాలి, మీకు కావాలి అనుకుంటే ఎస్ పెట్టండి, నో అనుకుంటే నో అనమాట. సో ఇక్కడ మీరు ప్లీజ్ ఇండికేట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు ఇక్కడ ఎస్ అని పెడితే మీరు ఏ స్టేషన్ నుంచి మీరు ఎగ్జామ్కి వస్తారు, సో దానికి మీకు నియరెస్ట్ దగ్గరలో ఉన్న స్టేషన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే క్యాస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలనుకున్నారో ఆ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మన యొక్క పోస్టల్ అడ్రస్ వచ్చి మన యొక్క స్టేటు డిస్టిక్ తర్వాత డిస్టిక్ సేమ్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏముంటుందో, ఇన్ కేస్ మీరు ప్రజెంట్ అడ్రస్లో సేమ్ ఉంటే కనుక పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉందంటే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, ఈ రెండు సేమ్ ఉంటే ఇక్కడ సింపుల్గా ఈ బాక్స్లో టిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో మనం స్పెసిఫిక్గా టైప్ చేయక్కర్లేదు. సో మన యొక్క స్టేటు డిస్టిక్ తర్వాత అడ్రస్ తర్వాత విలేజ్ లేదా టౌన్ లేదా సిటీ అనమాట మన యొక్క పిన్ కోడ్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే కనుక ఈ బాక్స్లో టిక్ చేస్తే ఇక్కడ మొత్తం వచ్చి పడుతుంది ఆటోమేటిక్గా. లేదు డిఫరెంట్గా ఉందంటే మనం ఇక్కడ మొత్తం ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో అన్నీ బాగున్నాయి అంటే కనుక ఇక్కడ సేవ్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సేవ్ చేస్తే మనం ఏదైతే డేటా ఎంటర్ చేసి ఉంటామో అది అనేది మనకి సేవ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం అది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొడితే కనుక మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వస్తుంది అనమాట. దిస్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డేటా, చెక్ ఆల్ ద డీటెయిల్స్ టు ప్రొసీడ్ అని నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. సో నెక్స్ట్ ఏంటంటే మన యొక్క కేటగిరీ డీటెయిల్స్ అనమాట. సో కేటగిరీ డీటెయిల్స్, సో పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంది అనమాట. సో ఒకసారి చూద్దాం అది. కేటగిరీ డీటెయిల్స్ దగ్గర ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్, మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్, నో అయితే కనుక నో అనమాట. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏమైనా మీకు డిజబిలిటీ ఏమైనా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ డీటెయిల్స్, మీరు ఏమైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినవారా. ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏందయ్యా అంటే కనుక మన యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉండాలి సంవత్సరానికి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్. లేదా వైట్ రేషన్ కార్డు కానీ సో అలాంటిది ఉంటే కనుక ఎలిజిబుల్ అనమాట. సో లేదా ఎందుకు వచ్చింది ఈ గొడవ అని నో అని పెడితే ఏ ప్రాబ్లం లేదు. దానివల్ల రిజర్వేషన్స్, జాబ్ రిజర్వేషన్స్ అయితే ఏం లేవండి. ఓన్లీ ఆ యొక్క ఏదైతే కనుక ఈబీసీ వాళ్ళకి ఏంటంటే ఫీ మనం ఏదైతే ఫీ పే చేస్తామో అది రీఫండ్ అవుతుంది అనమాట. సో అంతకు మించి దానివల్ల యూజ్ అయితే ఏం లేదనమాట. సో ఓకే అదనమాట.
అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డూ యూ విష్ టు ఫ్రీ కన్సెషన్ అండ్ సర్టిఫికేట్ నెంబర్. ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో పెడుతున్నాను అనుకోండి, సో అవి ఏమి రావన్నమాట. ఎస్ పెడితే అవన్నీ మనం ఏదో ఒకటి అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఎస్ అని పెడితే కనుక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 ఆర్ హోల్డర్స్ ఆఫ్ బీపీఎల్ కార్డు. ఏదైనా మీకు బిలో పావర్టీ లైన్ కార్డు, రేషన్ కార్డు ఉంటుంది కదా, సో అదనమాట, వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. లేదా ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఏ రికగ్నైజ్డ్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్. సో అదైనా ఉండాలి. లేదా హోల్డర్స్ ఆఫ్ విద్యుత్ ఎంఎస్టీ ఇష్యూడ్ బై రైల్వే. సో రైల్వేకి సంబంధించిన కార్డు ఏదైనా ఉండాలి. సో అదనమాట. అలా ఉంటేనే ఎస్ అని పెట్టుకోండి. ఇన్ కేస్ ఎస్ అని పెడితే కనుక ఇక్కడ మనకి ఎస్ అని పెట్టినాం అనుకోండి, ఫీ కన్సెషన్ ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైతే కనుక పెడుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు, ఆ యొక్క డేటు, ఎవరు ఇష్యూ చేశారు, అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవేవి వద్దు, మనకి నో అని పెడితే కనుక ఏముండదన్నమాట. సో అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్ యూ ఎంప్లాయ్ ఇండియన్ రైల్వేస్, నో అయితే నో, ఎస్ అయితే ఎస్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. మీరు ఏమైనా ఇంత వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తుంటే ఏదైనా డిపార్ట్మెంట్ పేరు, లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెడితే సరిపోతుంది. ఇన్ కేస్ వర్క్ చేస్తామంటే ఇందులో ఏ దానిలో మీరు పనిచేస్తున్నారో ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్, ఏమైనా అప్రెంటిస్ చేశారా మీరు రైల్వేలో, సో అప్రెంటిస్ చేసి ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఫీ. ఇది వచ్చేసి మనము ఏదైతే ఫీజు కడుతున్నామో అది మనం ఎగ్జామ్కి వెళ్తే కనుక ఆ అమౌంట్ అనేది మనకు రీఫండ్ చేస్తారన్నమాట. సో దానికోసం అనేది మనము అకౌంట్ హోల్డర్, మన యొక్క అకౌంట్ హోల్డర్, తర్వాత అకౌంట్ నంబరు, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అకౌంట్ నేమ్, తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత బ్యాంక్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. సో అదనమాట. అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అనేది ఉంది కదా, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనము మన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇందులో ఎంటర్ చేయాలి. మీకు 10th అయితే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ. ఒకవేళ ఎస్ఐకి అప్లై చేస్తామంటే డిగ్రీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ సంబంధించి మనము క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 10th క్లాస్ అనేది ఎందుకు ఆటోమేటిక్గా వచ్చిందంటే మనము క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేసినాం కదా, సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. 10th క్లాస్ నెంబర్ ఎంటర్ చేసినారు కదా, సో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, సెలెక్ట్ అని క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ అని ఉంది కదా, క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి ఇన్ కేస్ సబ్ ఇన్స్పెక్టర్ అప్లై చేసేటప్పుడైనా లేదా కానిస్టేబుల్కి అప్లై చేసిన సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. ఒక్క ఈ క్వాలిఫికేషన్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లిక్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి క్వాలిఫికేషన్ ఓన్లీ మెట్రికులేషన్ 10th క్లాస్ మాత్రమే కాబట్టి ఓన్లీ అది మాత్రమే వచ్చిందనమాట. సో ఇలా మనము క్లిక్ చేస్తే కనుక మనకు ఆల్రెడీ 10th క్లాస్ ఉంది కాబట్టి మనమేమి ఇంకా దీన్ని అప్లై చేయక్కర్లేదు. ఎందుకంటే సేమ్ ఇక్కడ వచ్చిన క్వాలిఫికేషను ఇది సేమ్ ఉంది కాబట్టి ఏం అవసరం లేదన్నమాట. ఇన్ కేస్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ అప్లై చేస్తే కనుక అప్పుడు మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే సో అక్కడ గ్రాడ్యుయేషన్ అని పెట్టుకోవాలి, తర్వాత ఇంటర్మీడియట్ పెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ స్టేట్ ఎక్కడ చదివారు, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ బోర్డు, దానికి సంబంధించిన బోర్డు నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ పాస్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి. సో ఇక్కడ చాలామంది డౌట్ అడిగారండి, మా యొక్క సర్టిఫికెట్లో ఓన్లీ మంత్ ఇయర్ మాత్రమే ఉంది, డేట్ లేదు, ఏం చేయాలి అని చాలామంది అడిగారు కామెంట్స్. ఈ యొక్క టెక్నీషియన్ అప్లై చేసేటప్పుడు కానీ ఏఎల్పి అప్లై చేసేటప్పుడు కానీ. సో సింపుల్ అండి, మీరు ఏదైతే సర్టిఫికెట్లో మీకు మంత్ ఇయర్ అయితే ఉందో దానికి సంబంధించిన లాస్ట్ ఏ మంత్ అయితే ఉందో అక్కడ ఆ లాస్ట్ డే అనేది మీరు ఆ యొక్క డేట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అది స్పెసిఫిక్గా
ఏదైతే టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చిందో కామన్ డౌట్స్లో ఈ డౌట్ ఉందన్నమాట. సో ఇది రైల్వే డిపార్ట్మెంట్ వారే చెప్పారనమాట ఇది. సో మీకు ఏదైతే కనుక మంత్లో మీరు ఏ మంత్లో అయితే మీరు క్వాలిఫై అయ్యారో, ఏ మంత్లో అయితే మీరు పాస్ అయినట్టు సర్టిఫికేట్ వచ్చిందో ఆ మంత్ యొక్క లాస్ట్ డేట్ని మీరు పెట్టచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకి కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇదేమీ అవసరం లేదు. ఇన్ కేస్ ఎస్ఐకి అప్లై చేస్తున్నామంటే ఓన్లీ ఇక్కడ ఇంటర్మీడియట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇంకోటి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఏదో ఒకటి చూపిస్తానండి ఇప్పుడు టెస్టింగ్ కోసం. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఉన్నప్పుడు ఈ యాడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు సేమ్ ఇలాగనే ఇంకోటి వస్తుందన్నమాట. అక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఇలాంటిది క్లిక్ చేస్తే మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని వస్తుందన్నమాట. సో అవి క్లిక్ చేసి సేమ్ ఇలాగనే అది ఎక్కడే చదివారు ఏంటి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దామండి ఏమొచ్చేది. స్టేజ్లో క్లిక్ చేస్తే మనకి మన యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉంది కదా అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్. సో మన యొక్క ఫోటో మన యొక్క సిగ్నేచర్ అయితే మనము అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇందులో అయితే కనుక మన యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేయాలండి. సో ఫోటో అనేది ఇలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అనేది ఇలా అప్లోడ్ చేయాలి. మన యొక్క ఫోటో అనేది 30 KB to 70 KB లోపల ఉండాలండి. సో అది కూడా 6 months బ్యాక్దే ఉండాలి మన యొక్క ఫోటో అనేది. ఫోటో సిగ్నేచర్ వచ్చేసి మనకి 30 KB to 70 KB లోపల ఉండాలి. 30 KB to 70 KB లోపల ఉంటే మాత్రమే అది తీసేసుకుంది అనమాట, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. సో మీరు స్కాన్ చేసేటప్పుడే లేదా సింపుల్గా మన ఫోన్లోనే ఎడిట్ చేసుకోవచ్చండి ఫోటో సిగ్నేచర్ అనేది. మరి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది మన యొక్క ఫోన్లోనే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి మనకి పోస్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పోస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కాలన్నమాట. ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకైతే డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో పేమెంట్ మనం క్లియర్ చేసిన తర్వాత 250 కానీ 500 క్లియర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర పేమెంట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇదనమాట వీడియో ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.